శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. డైల్ న్యూస్ జై హింద్ ప్రేక్షకులందరికీ కూడాను అనేక నమస్సులు. మనకి చొల్లంగి అమావాస్య పుష్యమాసంలో వచ్చేటటువంటి అమావాస్యనే చొల్లంగి అమావాస్య అనేటటువంటి పేరుతో పిలుస్తారు. అసలు ఈ పేరు ఎందుకు వచ్చిందయ్యా అని అంటే, కాకినాడకి దగ్గరలో యానాం దగ్గర సప్త గోదావరి ఉంది కదా, అది వెళ్ళి బంగాళాఖాతంలో కలిసేటటువంటి ప్రదేశము. దాన్ని చొల్లంగి అనేటటువంటి గ్రామం దగ్గర కలవటం జరుగుతుంది. ఇంకని దీన్ని చొల్లంగి అమావాస్య అనేటటువంటి పేరుతో పిలుస్తారు. సరే, దీన్నే మౌని అమావాస్య అని కూడా అంటారు. ఈ చొల్లంగి అమావాస్య రోజున చేయవలసినటువంటి విధి విధానాలు ఏమిటి అని అంటే, ఎవరికైతే అనారోగ్యం ఉంటుందో అటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడేటటువంటి వారు ఈ రోజున చేసేటటువంటి స్నానం కానీ, ఏదైనా దానం కానీ, పూజ కానీ, నేను చెప్తాను దీపారాధన కానీ, ఏదైనా కానీ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అసలు ఏం చేయాలయ్యా అనంటే, సూర్యోదయానికి పూర్వమే మనము చక్కగా కుదిరితే నదీ స్నానం, సముద్ర స్నానం కుదిరితే అట్లా గోదావరి తీరానికి వెళ్ళి చేయటం. లేని పక్షంలో మనకి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయటం. మరి నదీ స్నానం బాగుంది, మరి సముద్ర స్నానం అని ఎందుకన్నారయ్యా అని అంటే, ఈ నదులన్నీ కూడా వెళ్ళి ఎక్కడ కలుస్తాయ్యా అంటే సముద్రంలో కలుస్తాయి కదా. ఆ సముద్రంలో కలవటం వల్ల ఇటు నదీ స్నానము అటు సముద్ర స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అందుకు కాను సముద్ర స్నానాన్ని కూడాను చెప్పడం జరిగింది. సరే, ఇక్కడ సప్త గోదావరి అనేటటువంటిది అన్నారు కదండి. మరి ఆ సప్త గోదావరి ఏమిటి అని అంటే, 7 పాయలతో ఉంటుంది గోదావరి. మొట్టమొదటగా గౌతముడు గౌతమి, తుల్యుడు చొల్లంగి, ఆత్రేయ కోరంగి, భరద్వాజ భైరవపాలెం, కౌశిక నత్తల నడక, జమదగ్ని కుండలేశ్వరం, వశిష్ఠ అంతర్వేది. ఈ సప్త గోదావరి యాత్రలో భాగంగా ఈ గోదావరి 7 పాయల్ని కూడాను చేయటం వల్ల మనకు విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇదంతా వచ్చి కలిసేటటువంటి ప్రదేశం ఈ చొల్లంగి అని చెప్తూ ఉంటారు. ఇది కాకినాడకు దగ్గర యానంలో ఉంది. ఈ చొల్లంగి అమావాస్యనే వైద్యనారాయణుడిని పూజిస్తారు. ఈ చొల్లంగి అమావాస్య రోజున పేరులోనే ఉంది వైద్యనారాయణుడు. అంటే విష్ణుమూర్తిని ఏ విధంగా పూజించాలయ్యా అని అంటే, వైద్యనారాయణుడు రూపంలో కూడా ఈ రోజున పూజించాలి అని చెప్తారు. అదేవిధంగా మనం గమనిస్తే తమిళనాడులో ఉన్నటువంటి తిరువన్నాలై అనేటటువంటి ప్రదేశంలో కూడాను ఇక్కడ ఈ రోజున ముఖ్యంగా అమావాస్య, ఈ చొల్లంగి అమావాస్య ఏదైతే ఉందో పుష్య అమావాస్య రోజున ఎవరికైతే కనుక దృష్టి దోషాలు ఉన్నాయో అక్కడ ప్రత్యేకంగా అక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చినప్పుడు అక్కడ కొంతమంది ఉంటారట, దృష్టి తీసేటటువంటి వాళ్ళు. ఎవరికైతే దృష్టి దోషం ఉందో వారికి అంతా ఉన్నటువంటి దృష్టి అంతా కూడా తీసేయటానికని అక్కడ కొందరు ఉంటారు. ఆ విధంగా చేసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి స్వామి కూడా వైద్యనారాయణుడు. అలా వైద్యనారాయణుడు కనుక ఎవరైతే దర్శిస్తారో వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడాను పోతాయి. సరే, మనకి ఏదైనా కుదిరితే దానం చేయటం. అదేవిధంగా అమావాస్య కాబట్టి పెద్దలకి పితృతర్పణాలు ఇత్యాదులన్నీ కూడాను చేసుకోవటం. ఇంకా ఈ రోజున చేసేటటువంటి విశేషమైనటువంటిది ఏమిటయ్యా అని అంటే, ఆరోగ్యం కోసము వైద్యనారాయణుడు పేరుతో చేసేటటువంటి దీపారాధన. ఈ దీపారాధనలో ఈ దీపారాధనకు ఉన్నటువంటి విశిష్టం ఏమిటి అని అంటే, ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడాను తొలగుతాయని చెప్తారు పెద్దలు. ఏ విధంగా చేయాలయ్యా అని అంటే, మనం శనివారం వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చేస్తాం చూసారా, అదేవిధంగా చలిమిడితో దీపారాధన చేయటం ఒక రకం. ఇంకా కొందరు వారి వారి ప్రాంత ఆచారాన్ని బట్టి కూడా ఉంటుందండి. కొందరు ఏం చేస్తారంటే, ఈ మామూలుగా చలిమిడిని చేసి దీపారాధన చేయడం అనేది ఒకటని చెప్పాను కదా. ఇంకొకటి ఏమిటి అంటే, కొందరు బియ్యం పిండిని కొంత రాశిలాగా పోస్తారు. పోసి దాంట్లో చక్కెర పొడిని, అంటే పటిక బెల్లం ఉంటుంది చూసారా, దాన్ని పొడి చేస్తారు. పొడి చేసి దీన్ని కలిపేస్తారు. కలిపేసి ఇట్లా రాశిలాగా పోసి మధ్యలో గుంట చేస్తారు.
గుంట చేసి ఆ గుంటలో ఒత్తి వేసి దాని నిండుగా నెయ్యి వేసి, మధ్యలో గుంట ఉంది కదా, ఆ గుంట నిండుగా నెయ్యిని పోసి ఆవు నేతిని దాంట్లో మధ్యలో ఒత్తి పెట్టి అప్పుడు దీపారాధన చేస్తారు కొందరు. మనకి ఏదైతే ఇంటి పెద్దలు ఎవరైతే మనకి ఆనవాయితీ ప్రాంతాచారం, ఇంటి ఆచారం, దేశాచారం, కాలాచారం అనేది ఉంటుంది కదా, మన ఇంటి ఆచారం ప్రాంతాచారం ఏదైతే ఉందో ఆ ప్రకారంగా ఇలా చలిమిడి దీపాన్ని కానీ, లేకపోతే కనుక ఈ విధంగా నేను చెప్పినట్లుగా ఈ బియ్యపు పిండి, ఈ చక్కెర పొడి ఏదైతే ఉందో దాన్ని ఆ విధంగా దీపారాధన చేసుకోవటం. ఈ దీపారాధన చేయటం వలన మనకున్నటువంటి వైద్యనారాయణుడు తలుచుకుంటూ ఆ విష్ణుమూర్తిని మనం ఏమంటాం, వైద్యో నారాయణో హరి అని చెప్తాం కదా. అంటే ఎవరైతే వైద్యులు ఉంటారో వారిని ప్రత్యక్షంగా నారాయణ స్వరూపులుగా అని అనుకుంటాం కదా. అదేవిధంగా ఈ రోజున ఆ స్వామి వైద్యనారాయణుడు రూపంలో ఈ విధంగా దీపారాధన కనుక ఎవరైతే చేస్తారో వారికి అనారోగ్య సమస్యలు ఉంటే కనుక ఆ సమస్యలన్నీ కూడాను పోతాయి అని. ఇంకా గల్ల ఉప్పు ఉంటుంది చూసారా, ఈ గల్ల ఉప్పుని తీసుకొని ఎవరికి వాళ్ళు దృష్టి తీసుకొని పక్కన వేసుకుంటారు. స్నానం చేసే దాంట్లో కూడా ఈ గల్ల ఉప్పుని వేసి స్నానం చేసుకోవటం, కుదిరితే నదీ స్నానం, సముద్ర స్నానం చేయటం, లేని పక్షంలో ఈ విధంగా మన ఇంట్లోనే మనం చేసేటటువంటి స్నానంలో కాస్త గల్ల ఉప్పు వేసుకొని చేయటం, ఇత్యాదులన్నీ చేయటం వల్ల ఆ వైద్య నారాయణుడి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది అని పెద్దలు చెప్పేటటువంటి మాట. అంటే ఈ అమావాస్య రోజునే గంగాదేవి అక్కడ ఆ పైనుంచి భూలోకానికి వచ్చింది ఆమె అని చెప్పి, ఏ రూపంగా వచ్చిందయ్యా అంటే అమృతం రూపంలో, ఆ అమృతధార ఏదైతే ఉందో ఆ అమృతధార ఇక్కడ ఈ రూపంలో జల రూపంలో వచ్చింది అని చెప్తూ ఉంటారు. చూడండి, ఎవరికైనా సరే కొంచెం అపస్మారక స్థితిలో ఉన్నారు అని అంటే వెంటనే కొంచెం నీళ్ళు ఇలా చిమ్మామనుకోండి, చల్లామనుకోండి, అప్పుడు వారు వెంటనే కళ్ళు తెరుస్తారు. అదేవిధంగా ఒక్కోసారి గొంతు ఎండిపోతూ ఉంటుంది, కొంచెం ఒక్క చుక్క నీళ్లు తాగామంటే మనకి ఏం తెలియని తెప్పరిల్లామని అంటూ ఉంటాను చూసారా. అంటే నీటికి అంతటి శక్తి ఉంది. ఆ గంగాదేవి ఈ రోజుకి భూమి మీదకి వచ్చినటువంటి రోజు అని కూడా పెద్దలు చెప్తారు. అందుకని దీనికి ఈ రోజున చొల్లంగి అమావాస్య అని, పుష్య అమావాస్యని అనటం. ఈ విధంగా ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి.